जलपल्ली म्यूनसिपैलिटी ऑफिस पर एक मीटिंग की गई जिसमें वजीर तालीम और महेश्वरम एमएलए सबिता इंद्रा रेड्डी ने कोरोना वायरस को रोकने के बारे में हिदायत दी। उन्होंने कहा कि उनके हलके में कोई मुस्बित केस दर्ज नहीं हुआ है। मीडिया से बात करते हुए उन्होंने कहा कि 3 तारीख से रियासती हुकूमत की जानिब से 12 किलो चावल और रकम दिए जा रहा है। ब्यूरो रिपोर्ट एएचएन न्यूज़। కావాలి ఫస్ట్ రెస్పాండ్ కావాలి మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరో పిలిపించారు ఏ మేనేజ్ బారిన పడి ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి కేసు రిజిస్టర్ కాగానే జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది। కలెక్టర్స్ దగ్గర నుండి మొదలు పెడితే పైన ఉన్నతాధికారులతో మొదలు పెడితే అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటా ఉన్నాం। ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం। ఇప్పటికైనా ప్రజల సహకారం ఇప్పటివరకు బాగుంది, ఇంకా ఎక్కువ సహకరించాలని కోరుతా ఉన్నాం। దీనికి అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు। సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉండడం, దయచేసి ఇవి రెండు సహకరించాలని కోరుతా ఉన్నాం। ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏవి ఉన్నా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నాం। ఏ అవసరం ఉన్నా కూడా నిత్యావసర వస్తువులు అవసరం ప్రజలకి, కాబట్టి రోజు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కుటుంబంలో ఒక్కరే వచ్చి బయటకు వచ్చి కూడా నిత్యావసర వస్తువులు తీసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది। లాక్డౌన్ ప్రకటించినా కూడా ఈ వెసులుబాటు ప్రకటించడం జరిగింది। కాబట్టి ప్రకటించిన టైం ఇచ్చినా కూడా మిస్యూజ్ చేయకుండా అవసరం పడితే కానీ, అత్యవసరం ఉంటే కానీ దయచేసి ఇంట్లో నుండి బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఒక్కసారి బయటకు వస్తే 2-3 రోజులకు కావాల్సిన సరుకులు తీసుకెళ్ళండి అని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। ఇది మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మన ప్రాంతం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలంటే మనం కరోనా ఒక తెలియని శత్రువుతో ఫైట్ చేస్తున్నాం। కాబట్టి అందరం మనం ఈ జాగ్రత్తలు పాటించాలని కోరుతా ఉన్నాం। ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటా ఉన్నాం। విదేశాల నుండి వచ్చిన వాళ్ళని క్వారంటైన్లో పెట్టడం, వాళ్ళని కూడా రోజు వెళ్ళి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు చెక్ చేయడం, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు ప్రజలను దీని వైరస్ బారిన పడకుండా ఉండే చర్యలన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంది। మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజలందరూ కూడా సహకరించాలి, ప్రజాప్రతినిధులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయమని కోరుతా ఉన్నాం। దీంతోపాటు లాక్డౌన్ ప్రకటిస్తున్న సందర్భంలో డైలీ పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని కూడా గమనించి పూజ్యులు మన ప్రీత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశం, అమ్మగారి స్ఫూర్తితో ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జల్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన 13 మంది కౌన్సిలర్లము అందరము వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేమందరం మాకు సంబంధించిన గౌరవవేతనం, ప్రభుత్వ పరంగా ప్రకటించిన గౌరవవేతనాన్ని 2 నెలల గౌరవవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి గౌరవ మంత్రివర్య గారికి మేము అందజేయడం జరుగుతుంది। ఈ సందర్భంగా ఈ కరోనా వైరస్ను మహమ్మారిని తరిమికొట్టడానికి మా సాయశక్తుల మేము అందరము కౌన్సిలర్ అందరం కృషి చేస్తామని జల్పల్లి పురపాలక సంఘం తరఫున మున్సిపల్ हमारे एएचएन न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।